డిఎస్సిలో డ్రామా గురువులకు గోడ కుర్చీ, కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్ళిన వారికి సర్కారు టెస్టింగ్ షాకు, ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థులతో తీవ్ర ఆందోళన. సో మెగా డిఎస్సి వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎంతమందితోటి 16,347 మంది 47 పోస్టులతోటి అత్యంత మెగా డిఎస్సి వేశారు. మరి ఇంత పెద్ద డిఎస్సి వేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే రాత్రికి రాత్రే అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్లు, అంటే అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించారు, రాత్రికి రాత్రే అవి మాయమైపోయాయి. సో వెరిఫికేషన్ కేంద్రాల్లో వెనక్కి పంపుతుండడంతో చేతి దాకా వచ్చిన కొలువు చేజారుతుందని. సో వీళ్ళు మాకు కాల్ లెటర్ వచ్చింది, మాకు ఆల్రెడీ మేము సెలెక్ట్ అయినాము అని వీళ్ళు వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్ల దగ్గరికి వెళ్తే లేదు మీకు ఇంకా కాల్ లెటర్ రాలేదు, అది ఆల్రెడీ మాయమైపోయింది, మీరు ఇంకా ఆగాలి అనడంతో తీరా జాబు వచ్చింది ఇంకా రెడీ అయిపోతున్నాం అనుకున్న అభ్యర్థుల్లో అరే మళ్ళీ ఏమవుతుందో అన్న ఒక ఆందోళన మొదలైంది అనేది. మీకు వచ్చిన కాల్ లెటర్ చెల్లదు. సో ఇదొక విచిత్రమైన అంశం. కాల్ లెటర్ రావడం ఏంది, కాల్ లెటర్ వచ్చిన తర్వాత చెల్లదు అనడం ఏంది. సో ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ ఖచ్చితంగా అభ్యర్థుల్లో ఉంటుంది. కాల్ లెటర్ వచ్చింది అనగానే వాళ్ళ యొక్క ఆశలు ఆకాశాన్ని అంటుతాయి. మళ్ళీ అది రాలేదంటే ఇలాంటి హతాశలు కావాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితి రాష్ట్రంలో పలు కేంద్రాల్లో తొలి రోజు ఇవే దృశ్యాలు. 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అభ్యర్థులకు చేరని కాల్ లెటర్స్. కొంతమందికి కాల్ లెటర్స్ వచ్చినాయి, కొంతమందికి 4 రోజులైనా ఇప్పటికీ ఇంకా కాల్ లెటర్స్ రాలేదు. సో డిఎస్సిలో 10,000 మందికి 16,347 పోస్టులు వచ్చినాయి. 16,347 పోస్టుల్లో 10,000 మందికి మాత్రమే ఇప్పటి వరకు ఇంకా అయింది పిలుపులు వచ్చినట్టు. ఇంకా పిలుపులు రాక చాలామంది కాల్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ఎంపిక అయ్యారో లేదో తెలియని స్థితిలో మిగిలిన 6,347 మంది ఒక రకంగా ఆందోళన ఉన్నారు అని చెప్పవచ్చు. 16,000 మందిలో 3,600 మంది, 10,000 మందికి వస్తే 6,347 మంది ఆందోళన ఉన్నారు. అత్యంత పారదర్శకంగా సాగాల్సిన ప్రక్రియ అడుగడుగున డొల్లగా మారింది. నోటిఫికేషన్ నుంచి ఎంపిక దాకా అంతా తెరచాటు. గతానికి భిన్నంగా సీక్రెట్ సెలక్షన్ లిస్టు. సో సెలక్షన్ లిస్ట్ అనేది కూడా ఒక సీక్రెట్గా చేస్తున్నారు అనేది ఈ వార్త సారాంశం. 4 రకాల పోస్టులకు ఎంపికైన తొలుత ఇచ్చిన ఆప్షన్ ప్రకారమే ఫలితంగా నష్టపోతున్న ప్రతిభావంతులు. సో 4 రకాల పోస్టులకు వీళ్ళని ఎంపిక చేశారు. అయితే తొలుత మీరు ఇచ్చిన ఫస్ట్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాని ప్రకారమే అనేది గందరగోళం సృష్టించి గుట్టుగా పోస్టులు కట్టబెట్టే కుట్రలు అంటున్న అభ్యర్థులు. సో ఇది ఒక వివాదం అనేది నిజంగా అభ్యర్థులకు ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటేనే ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక పారదర్శకత అనే పేరున్నది. సో ఇట్లాంటిది జరగకూడదు, ఇది దురదృష్టకరం. ఇప్పటికైనా దీన్ని వెంటనే చర్య తీసుకొని, ఎందుకంటే 16,347 మందికి ఇవ్వడము ఒక గొప్ప రికార్డు. ఈ రికార్డుని చాలా సవ్యంగా సజావుగా కొనసాగిస్తే వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పట్ల ఒక కృతజ్ఞత భావంతో ఉంటారు. లేని పక్షంలో ఏదైతే మాకు వస్తుందని ఆశపడి ఆశ రాని వాళ్ళు వ్యతిరేకంగా మారే పరిస్థితి ఉంటుంది. వ్యతిరేకంగా పక్కన పెడితే వాళ్ళు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిణామాలు ఒక ప్రభుత్వానికి మంచిది కాదు. సో ఇక్కడ చూడొచ్చు మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది ఒకరికి ఎర్ర సూరిబాబుకు కాల్ లెటర్ రావడం జరిగింది. ఆయన ఫోన్ నెంబర్ ఉన్నది. పశ్చిమ గోదావరి చేబ్రోలుకు చెందిన ఎర్ర సూరిబాబుకు వచ్చిన కాల్ లెటర్ ఇది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్ళినా అతన్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించారు. మరి ఈయనను ఎందుకు బయటకు పంపించారు, ఎందుకు ఈయనకు కాల్ లెటర్ వచ్చింది, లోపం ఎక్కడ అధికారులదా, అభ్యర్థులదా లేదా వ్యవస్థదా, వెంటనే తెలుసుకుని దాని మీద న్యాయం జరిగేటట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేయడం వల్ల మంచి జరుగుతుంది. అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ కుమార్ కూడా యువగలం ద్వారా ఒక పాదయాత్ర చేపట్టి ఈరోజు అత్యంత ఒక ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగారు. సో ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా విషయాల్లో ఆయన తన యొక్క రాజకీయాలను మార్కు పాలన కొనసాగిస్తున్నారు. ఇట్లాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా ఈరోజు డిఎస్సిని నిర్వహిస్తే ఆయన యొక్క సమర్థతకు, ఆయన యొక్క తెలివికి అది నిదర్శనంగా మారుతుంది. యువగలము అనే ఒక యువ నాయకుడిగా యువతలో మరింత క్రేజ్ను సంపాదించుకునే అవకాశం ఉంటుంది.